అందరికీ నమస్కారం. నీతి కథలలో ఈరోజు నేను చెప్పబోయే కథ విద్య వివేకం. కోసల దేశ రాజు విక్రముడికి వేటంటే ప్రాణం. ఓసారి వేటలో ఓ కోతి కనబడింది. అది అచ్చం మనిషిలా ప్రవర్తిస్తుండడంతో ముచ్చటపడి తెచ్చుకున్నాడు. దానికి ఖడ్గ విద్యను కూడా నేర్పించాడు. ఆశ్చర్యంగా అది ఎంతటి వీరుడనైనా జయించేసేది. ఎన్నో పరీక్షలు పెట్టాడు విక్రముడు. ఎంతటి వీరుడినైనా సునాయాసంగా జయించేది. దానితో విక్రముడు తన ముఖ్య అనుచరుడిగా పెట్టుకున్నాడు. మంత్రి వద్దని చెప్పినా వినలేదు. నా కోతి ఖడ్గ విద్య తనకి రక్ష అన్నాడు. ఎప్పటిలా ఓసారి వేటకెళ్ళాడు. వేట మధ్యలో అలసటతో ఓ చెట్టు నీడను విశ్రమించుతూ నా మీద ఈగ కూడా వాలకుండా కాపలాకాయని చెప్పాడు. కోతి సరే అంది. కన్నార్పకుండానే రాజునే చూస్తూ కూర్చుంది. ఈలోగా ఒక ఈగ వచ్చింది. చెట్టు మీద వాలింది. కోతి దాన్ని చూసింది. తర్వాత ఈగ రాజుగారి ముఖం చుట్టూ తిరగసాగింది. కోతికి కోపం పెరుగుతుంది. ఇంతలో ఈగ రాజుగారి ముఖం మీద వాలింది. ఒళ్ళు మండిపోయింది కోతికి. వచ్చి ఖడ్గంతో వేటు వేసింది. ఈగతో పాటు రాజు కూడా 2 ముక్కలయ్యాడు. దీనివల్ల తెలిసిన నీతి ఏంటి? వివేకం లేని విద్య ఎంత ఉన్నా అప్రయోజనమే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.